ప్రజలు పడతా ఉన్న కష్టాల మీద వారి వారి వాయిస్గా ఈరోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాను. ప్రజలు నిజంగా ఈరోజు తమ బ్రతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలో అయినా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్ళగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు,
డ్రైనేజీలు, నీళ్లు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా 1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 1,200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి
మళ్ళీ వాటి పేరుతోనే అంటే మళ్ళీ సెక్రటేరియటు, మళ్ళీ అసెంబ్లీ, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తూ ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరబోతారు. సెక్రటేరియట్ పేరుతో, పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దోపిడీని చూస్తే రాష్ట్ర ప్రజలు నివ్వరపోతారు. 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో 2018లో ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అంటే 52,20,496 ఎస్ఎఫ్టీ అవే బిల్డింగులు, ఆ 5 బిల్డింగులు. వాటికి అప్పట్లో టెండర్లు ఆయన ఖరారు చేసింది 2,271 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అప్పట్లో 4,350 పడుతుంది. 2018 రేట్ల ప్రకారం అప్పటికి అది ఎక్కువ. కానీ మళ్ళీ ఇవే బిల్డింగులు గతంలో వర్కులు ఎవరికైతే ఇచ్చినారో ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లను మళ్ళీ పిలిచి, ఆశ్చర్యం ఏమిటంటే గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ కాంట్రాక్టర్లు మారలా, మళ్ళీ వాళ్ళే ఎగ్జాక్ట్గా. ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు. దీని వెనుక ఉన్న మంత్రం ఏమిటో చెప్పమని అడుగుతూ ఉంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. కానీ బీపీ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ 5 బిల్డింగులకు సంబంధించి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే, బిల్డింగ్ పూర్తి కాదు, కేవలం స్ట్రక్చర్ కోసమే ఇవే 5 బిల్డింగులకు ఇప్పటికీ 4,354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగుల కొరకే ఇదే కాంపౌండ్లోనే వీటికి డ్రైనేజు నీళ్లు ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి మరో 1,053 కోట్లకు ఫైనలైజ్ చేశారు. మళ్ళీ ఇవే బిల్డింగుల్లోనే మళ్ళీ లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికలు, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,316 కోట్లకు మళ్ళీ ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ అంతటితో ఆగిపోలే, బిల్డింగ్ పూర్తి కాల. మళ్ళీ ఇదే బిల్డింగులకే అదనంగా ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అంట, అద్దాల కోసం ఏకంగా మరో 2,540 కోట్లు. ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2,540 కోట్లు మళ్ళా కట్టబెట్టారు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్నీ. ఈ బిల్డింగులకు డిజైన్ చేయడానికి
మళ్ళీ 401 కోటి ఈ బిల్డింగులకు డిజైన్స్ ఇవ్వడానికి మళ్ళీ 401 కోటి. వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా 10,665 కోట్లు. అంటే స్క్వేర్ ఫీట్కి ఈ 52,20,496 SFT ఏదైతే ఉందో స్క్వేర్ ఫీట్కు వెరసి ఈ 10,665 కోట్లు, స్క్వేర్ ఫీట్కు వెరసి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మా మధు అక్కడే ఉన్నాడు, ముక్కును లేలేసుకుంటా ఉన్నాడు పక్కనే. ₹20,427 పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్సు, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా ₹30,000 ₹40,000 పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. మళ్ళీ అవన్నీ కూడా వచ్చి అవి కూడా కంప్లీట్ చేసేసరికి ఈ మాదిరిగా దోచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇక్కడ కన్స్ట్రక్షన్లకు ఈ బిల్డింగులకు ఇసుక ఫ్రీ. మళ్ళీ ఇసుక ఫ్రీ. వీటికి జిఎస్టీ ఎగ్జంప్షను, వీటికి జిఎస్టీ రీయింబర్స్మెంట్ ఉంది, ఎంఈఆర్ఐటి ఎగ్జంప్షన్ ఉంది, డిఎంఎఫ్ ఎగ్జంప్షన్ ఉంది, ఎన్ఏసి ఛార్జెస్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీయింబర్స్మెంట్. వీటి అన్నింటి కూడా రీయింబర్స్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో చూడండి ఒకసారి మీరే ఆ జీవోలు, వాళ్ళు ఇచ్చిన నెంబర్సు అన్నీ చూపించమో ఒకసారి. ఫస్ట్ చూపించు, ఆ నుంచి చూడండి. దాని తర్వాత చూపించుమా. ఇవి ఈ రీయింబర్స్మెంట్లకు సంబంధించిన వాల్యూ. ఇంతకుముందు 3,600 ఎందుకు మామ, ఇంతకుముందు 3,600 చూపించు. ఎన్నికి ముందుకు పోతాను, ఎన్నికి పోవాలి నాయన. ఇంతకుముందు 3,673 కోట్లు. ఈ ఎగ్జంప్షన్స్ తర్వాత ముందు ఈ ఎగ్జంప్షన్ మధ్యలో ఇంత ముందు చూపించినావు కదా నాన్న, అది చూపించు. ఈ ఎగ్జంప్షన్స్ విలువ 681 కోట్లు. దాని తర్వాత ముందు పనేనా ఒక బరిసి 4,354 కోట్లు. దాని తర్వాత 1,053 కోట్లు. ఏదానికి? ఇది ఆ బిల్డింగులకు లోనే డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం. తర్వాత ఈ పక్కన ఇదే బిల్డింగుల కోసమే లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,300 కోట్లకు సంబంధించిన ఇంకో జియో. తర్వాత ముందు బొమ్మ, ఇది అద్దాల కోసం, ఈ బిల్డింగుల్లో అద్దాల కోసం ఇంకో జియో. ఇది 2,540 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతూ ఉంది. నిజంగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి, ఐమ్ టాకింగ్ అబౌట్ 5 స్టార్ అకామిడేషన్, అంటే 5 స్టార్ లాబీసు, ఆ మాదిరిగా ఉండే హై ఎండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 4,500 కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, 4,500 దాటదు. అంతేనా? తెలంగాణలో కూడా ఇటీవల కేసీఆర్ గారు సచివాలయాన్ని తెలంగాణలో కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారు ఆయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు, 615 కోట్లు. నేను అట్టేసుకున్న 6,000 రూపాయలే.
కేసీఆర్ కూడా కన్ను చెదురుతాయి 20,427 రూపాయలు అంటే. కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్ మాత్రం 10,665 కోట్లు. ఏమిటి దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుందా? ఈ బిల్డింగులు కాక మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,975 ఎస్ఎఫ్టీ అంట, మళ్ళా కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1,947 కోట్లు. ఎందుకంటే దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు చూడండి. అంటే స్క్వేర్ ఫీట్కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు, ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటిని 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు, కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1,947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు, కేవలం 7 బిల్డింగులకు. నిజంగా ఇది బిల్డింగుల వరకు పరిస్థితి ఇట్లుంటే, ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు చెదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే, సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా ఇక అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, ఇక అమరావతిలో అలొకేట్ చేసే
ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటూ ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటూ ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తూ ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఆ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతా ఉంది అని అంటే, అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, కుట్రలు చేసే కార్యక్రమాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయి అని అంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఇవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు, ప్లస్ టాపిక్ డైవర్షన్కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు, ఇదో మాఫియా ముఠా. వీళ్ళు ఏమనుకుంటే అది ఒక అబద్ధాన్ని వీళ్ళే బిల్డ్ చేస్తారు, ఆ అబద్ధం మీద వీళ్ళే దొంగ సాక్ష్యాలు, కేసులు కూడా వీళ్ళ అధికారుల చేత పెట్టించేసేస్తారు. ఇది జరుగుతూ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా ఏ స్థాయికి పోయింది అని అంటే, ఈ మధ్యకాలంలోనే కడపలో, ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇది, కడపలో పెద్ద దస్తగిరి అని ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మావాడు, చనిపోయింది మావాడు, మా పార్టీకి చెందిన కార్యకర్త చనిపోతే మేం బాధపడతాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటా ఉన్నారు. చివరకు మా డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానంద రెడ్డిని, మా రవిమామను, వీళ్ళను పై కూడా బురద జల్లుతూ ఉన్నారు. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని, జాతరలో గొడవ వల్లే ఈ హత్య జరిగిందని స్వయంగా అదే పెద్ద దస్తగిరి భార్య జరిగిన విషయాన్నంతా కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. తాము ఎవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పనిచేస్తా ఉన్న నిత్యానంద రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా ఉన్న వాళ్ళే, చనిపోతే బాధపడాల్సింది వీళ్ళే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లేందుకు కుట్రలతో ఏ స్థాయికి దిగజారుతా ఉన్నాడు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళు నలుగురు కూర్చొని ఒక కథ తయారు చేస్తారు, దాన్నే నిజమని చెప్తారు, పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి వెంటనే వీళ్ళ పోలీసులు రంగప్రవేశంలోకి వస్తారు.
గతంలో ఇదే పోలీసులు వేరే రకంగా చెప్పినా కూడా అది వెనక్కి తీసుకుంటారు ఆ స్టేట్మెంట్లన్నీ. వెనక్కి తీసుకుని మళ్ళీ వీళ్ళు చెప్పిన కల్పిత కథను చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దాని చుట్టూ దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేస్తారు. కొంతమందిని ప్రలోభ పెడతారు, కొంతమందిని బెదిరిస్తారు, కేసు బిల్డప్ చేస్తారు. చేసి మళ్ళీ మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ చనిపోయినవని భార్య వచ్చి, పెద్దదత్తగిరి భార్య వచ్చి జరిగిన విషయం అంతా చెప్పి ఆయన బాధపడతా ఉంటే, జరిగింది మా పార్టీ మనిషికి హత్యకు గురైతే మేం బాధపడాల్సింది పోయి, వీళ్ళు చేస్తూ ఉండేది ఏంది, మా వాళ్ళ మీదనే కేసులు బనాయించి ఆ కేసుల్లో మా వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమం చేసి జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2 ఏళ్లుగా జరుగుతున్న అరాచకం ఇదే. తప్పుడు కేసులు వీళ్ళే పెడతారు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ తప్పుడు కేసుల్లో మా వాళ్ళని ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అయినా సరే, కాలేజీలలో యూనివర్సిటీలో యాక్టివ్గా ఉన్న పిల్లలైనా సరే, యాక్టివిస్టులుగా ఉన్న పిల్లలైనా సరే, వైసీపీకి మద్దతుదారులైనా సరే, వైసీపీ నాయకులైనా సరే, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే ఇదే రివాజు, ఇదే స్క్రిప్ట్ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇదే. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు.
చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. జమ్మలమడుగుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడే టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతూ ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు, టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. వాచ్మెన్ను కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ను బండరాయితో మోది చంపారు. ఇంకొక ఇన్సిడెంట్, పాపం ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకొని. మరి ఎవరిదయ్యా శవరాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది
ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెప్తూ. ఆ వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటికీ ఇంకా ముందుకు పోదాం. హత్య రాజకీయాలు ఎవరియో, కుట్ర రాజకీయాలు ఎవరియో, శవ రాజకీయాలు ఎవరియో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేటతెల్లమవుతా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్ బాడీగా మారారు. డెడ్ బాడీగా మారిన ఆయన తన జోబీలో ఒక లెటర్ దొరికింది పోలీసులకు. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి 30,000 ఇచ్చారని దాని సారాంశం. అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా, అది నిజమైతే ఇచ్చింది ఎవరు అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపు చూపించాయి. ఇంకొక ఎగ్జాంపుల్, పింగళి దశరథరామ్. ఈయన ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాదు నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తూ ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి వైపే చూపించాయి. అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడుతూ ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. అనేక టీవీలలో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆయన అన్న మాటలు ఆయన పుస్తకంలో రాసినటివి. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్కు చెప్పేవాడని. బస్సులు తగలబెట్టకపోతే ఆ ధర్నాలు కావంట. నేను కాదనింది ఈ మాటలు. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అనేక టీవీ ఇంటర్వ్యూలలో ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రాక్షస రాజకీయం గురించి వివరించిన మాటలు ఇవి. హరిరామ్ జోగయ్య గారి గురించి కూడా నేను ఇంతకు ముందే చెప్పాను. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, మంత్రి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తారు,
రాక్షస రాజకీయాలు చేస్తారు అన్నది ఆయన కూడా సువివరంగా కూడా వివరించినాడు. హత్యలతోనూ వెన్నుపోట్లతోనూ శవాలతోనూ కుట్రలతోనూ రాజకీయాలు చేసింది చేస్తున్నది చంద్రబాబు అయితే విలువలు విశ్వసనీయత మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను నేను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు గొడ్డళ్ళు గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ల వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 2 ఏళ్లలోనే వైసీపీ కార్యకర్తలను ఏ మాదిరిగా దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. వెనుకొండలో 24 జూలై 17, 2024 వైఎస్ఆర్సీపీ నేత రషీద్ ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద నరికి చంపించే కార్యక్రమంలో ప్రోత్సహించినాడో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇంకా ముందుకు పోమ్మా. నడి రోడ్డు మీద ఆగస్టు 4 వైఎస్ఆర్సీపీ జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలోని గొల్లాపురంలో టీడీపీ నాయకులు దాడి, చికిత్స పొందుతూ మృతి. ఇంకా ముందు అమ్మ. 2025 ఏప్రిల్ 29 వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద రఫీ నెల్లూరు జిల్లా నాగాయగుంట పోలినాయుడు చెరువు గ్రామం. 2026 జనవరి 16 వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సోలమన్ పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి. ఇంకా ముందు అమ్మ. 2024 ఆగస్టు 18 వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూనా ప్రసాద్ శ్రీకాకుళం జచ్చర్ల మండలం ఫరీదుపేట గ్రామం. ఇంకా ముందు అమ్మ. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి హయాంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయిస్తూ ఉన్నాడు,
కుట్రలు చేయిస్తూ ఉన్నాడు, శవ రాజకీయాలు చేయిస్తూ ఉన్నాడు. ఎవరి గొడ్డలి పార్టీ, ఎవరి గొడ్డలి పట్టుకొని ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది జంగల్ రాజ్, హత్యా రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిస్తూ ఉన్న దారుణమైన పాలన ఇది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోయే పరిస్థితి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనతో పాటు ఆయన మంత్రులు ప్రజలకు ఈ వర్షన్ పోకూడదు, ప్రజలకు ఈ వివరాలు తెలియకూడదు అని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్డగోలుగా ఒక టాపిక్ తీసుకొస్తారు, ఒక అబద్ధాన్ని తీసుకొస్తారు, ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, సృష్టిస్తారు, దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అసలు ఇంకొక విస్తుగొలిపే విషయం ఇంకొకటి కూడా. ఈ మధ్య కాలంలోనే మొన్న ఈనాడులో ఫ్రంట్ పేజ్లో చూసిన జోగి రమేష్ ఫోటో. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు 89 మంది సాక్షులు అంట విచారించింది, సంథింగ్ లైక్ దట్. అసలు మా పార్టీకి చెందిన మనిషి జోగి రమేష్, మంత్రి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ మద్యం చేస్తూ వాళ్లకు చేసే వాళ్లకు పోలీసులకు మధ్య లావాదేవీలలో తేడా వచ్చి ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన హయాంలో జరుగుతూ ఉన్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు, ఆయన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం తర్వాత బయటపడ్డ ఈ విషయాలు. తంబళ్లపల్లెలో చంద్రబాబు నాయుడు గారి తరపున పోటీ చేసిన వ్యక్తి, టీడీపీకి పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు, ఆయన పిఏలు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తూ పోలీసులు రేడ్ చేస్తే దొరికినారు. చేసింది ఉన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి హయాము, చేసినది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ కేసేమో మా జోగి రమేష్, విజయవాడ మచిలీపట్నం, విజయవాడ ఇబ్రాహీంపట్నం జోగి రమేష్, ఈయన మీద కేసు. నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాలా? ఒక అబద్ధానికి రెక్కలు కడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇరికిచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 83 రోజులు జోగి రమేష్ను బీసీ నాయకుడని కూడా చూడకుండా జైల్లో పెట్టినారు ఈ తప్పుడు కేసులో. 83 రోజుల తర్వాత ఆయన బయటకు వస్తే, బెయిల్ మీద బయటకు వస్తే, ఇంటి మీద యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించినారు. యాసిడ్ బాటిల్స్తో. నేను ఆ ఇంటికి కూడా పోయి యాసిడ్ బాటిల్స్తో జరిగిన దాడిలో ఇండ్లు ఏ రకంగా కాలింది, యాసిడ్ మరకలతో సహా చూపించిన. యాసిడ్ బాటిల్స్తో దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. పోలీసుల సమక్షంలో జరిగింది ఇది. మళ్ళీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారని విన్నా. 89 మంది సాక్షులట జోగి రమేష్ పేరు చెప్పింది. నిజంగా ఎంత దారుణంగా బిల్డప్ చేస్తూ ఉన్నారు కేసులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఉండవు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు,
ఇరికిచ్చడాలు, ప్రలోభాలు పెట్టడాలు, బెదిరించడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది తెలుసా? ప్రతి 5 బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడంలా. తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే, ఆయనే ముఖ్యమంత్రి, అమ్మేది చంద్రబాబు నాయుడు గారి మాఫియా ముఠా బెల్ట్ షాపులు. పోలీసులు బెల్ట్ షాపులు నడుపుతున్నారని తెలుసు, ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని తెలుసు, అక్కడ ప్రతి 5 బాటిల్లో ఒకటి కల్తీ బాటిల్ ఉందని తెలుసు. ఆయన పోలీసులు బెల్ట్ షాపులు జోలికి పోరు, ఆ వైపు కన్నెత్తి చూడరు. జరుగుతూ ఉన్నది ఇది. ఇంకొక ఇన్సిడెంట్, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం. ఇది నిజంగా చాలా దారుణమైన ఘటన. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మన కళ్ళు ఎదుటే జరుగుతూ ఉంది. భావి సమాజం మొత్తం దీన్నంతా కూడా నిజంగా ఖండించాల్సిన అవసరం ఉన్న అంశం. పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్ళపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన 5 చిన్న రైతులు తాము పండించిన పంటకు, మొక్కజొన్న పంటకు రేటు లేదని, ఎంఎస్పి చూస్తే 2400, కొనేవాడు చూస్తే 1600, 1400 రేటుకు కొనేదాన్ని అడుగుతున్నాడు. రేటు లేక వాళ్ళు వాళ్ళ గోడౌన్లో, చిన్న గోడౌను, అదే సైజు కూడా, గోడౌన్ సైజు కూడా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు, చిన్నది. ఆ 5 మంది రైతులు వాళ్ళ ఊర్లో, అది వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ గోడౌన్లో వాళ్ళు పెట్టుకున్నారు రేట్ లేక. అది మా అంబటి మురళి ఇంటి పక్కన. అలాగే ఆయనది అదే ఊరు, ఆయన కాపు సామాజిక వర్గమే. దీనిలో తప్పు ఎక్కడ జరిగిందనే అనేదానికి అవకాశమే లేదు ఎక్కడ. అక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు పోలీసులను పంపుతారు, గోడౌన్ మీద రేడ్ చేయిస్తారు, ఆ గోడౌన్ మురళీదని చెప్పి అబాండాలు, అబద్ధాలు చెప్తారు. ఆ గోడౌన్లో చివరికి వైఎస్ఆర్సీపీ జెండాలు కూడా ఇల్లే తీసుకొని పోతారు. అవి కూడా వీడియోలో దొరుకుతాయి. ఇల్లే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కండువాలు, ఇటువంటి జెండాలు ఇల్లే పెడతా ఉన్నారు. మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ సీజ్ చేసినారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సీజ్ చేయడం ఏంది స్వామి? రేటు లేక పెట్టుకున్నారాడా? నువ్వు రేటు ఇచ్చి తీసుకుంటావేమో, బంగారంగా తీసుకోరాదు, వాళ్ళు అదే అడుగుతా అన్నారు. వాళ్ళు దాన్ని ఎందుకు కొనుక్కుంటారు, కొనుక్కొని ఏం చేసుకుంటారు? వాళ్ళు నిల్వ చేసి ఏం చేసుకుంటారు దాన్ని? నువ్వు 1400 ఇస్తున్నావు కాబట్టి 2400 రావడం లేదు కాబట్టి వాళ్ళు గోడౌన్లో పెట్టుకున్నారు. అది వాళ్ళ గోడౌన్లో, వాళ్ళ ఊర్లో, చిన్న గోడౌన్లో ఆ రైతులు వాళ్ళంతకు వాళ్ళు ఏం తప్పు చేసినారు? గోడౌన్ సీజ్ చేసేసినారు. ఆ రైతులకు ఈరోజు పంట లేదు, గోడౌన్ సీజ్ చేసినారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్నారు, గోడౌన్ చూస్తున్నారు. వెళ్తే ఆడోళ్ళు, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆడోళ్ళు, ఆ రైతన్నలు వచ్చి విషయాలని చెప్తా ఉంటే వాళ్ళను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో చూస్తే జంగల్ రాజు కాకపోతే ఏంది స్వామి ఇది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు,
రాష్ట్రంలో నిజంగా ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా అమరావతిలో జరుగుతూ ఉన్న స్కాములు ఎవరైనా చూపిస్తే, జనాదిరిగా జీవోలు అన్నీ మనం చూపించినట్టు అన్నీ చూపించి 20,427 రూపాయలు ఏందయ్యా ఎస్ఎఫ్టీకి అని ఎవడైనా క్వశ్చన్ చేస్తూ పెట్టినా, లేకపోతే ఇందాపూర్ హెరిటేజ్కు సంబంధాల మీద ఎవరైనా సోషల్ మీడియాలో రాసిన, ఇందాపూరు హెరిటేజు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాల మీద ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టినా, లేకపోతే తిరుమల లడ్డు విషయంలో మహిళల మీద అఘాయిత్యాల మీద సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ప్రదర్శిస్తున్న తీరు మీద ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టినా, ఇవేవీ కూడా కనిపించవు. విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దోపిడీల పైన ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఈ కంటెంట్ అంతా కూడా కనబడకుండా చేసేందుకు సాక్షాత్తుగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. కుప్పంలో పోయి కేసులు పెట్టిస్తాడు, తప్పుడు కేసు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, ఎఫ్ఐఆర్ను ఆ సిఐ ట్విట్టర్కు, యూట్యూబ్కు, ఫేస్బుక్కు, ఇన్స్టాకు ఇలాంటి వారి హెడ్ క్వార్టర్స్కు పంపిస్తాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టి డిలీట్ చేయమని. సిఐ రాసిన లేఖ, ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక సిఐ రాసిన లేఖ శాన్ ఫ్రాన్సిస్కోకు ట్విట్టర్కి ఏ దానికి మీద రాసింది? ఎక్స్లో తాను పెట్టిన, ట్విట్టర్కు తాను పెట్టిన రాసిన లేఖ. ఆ లేఖ ఒకసారి సారాంశం ఒకసారి చదివితే, ఆ లేఖలో ఆయన రాసిన ఆయన చదివితే ఏమంటాడు? YSJ 2024 వైఎస్ఆర్సీపీ పార్టీ, వెంకట కార్మూరు, వారియర్స్ వైఎస్ జగను, ఉత్తరాంధ్ర నవ్వు, జగనన్న కనెక్షన్ and other affiliated handles are continuously spreading narratives against the Amaravati capital project through coordinated political messaging, repeated propaganda posts, emotional content, selective data and criticism targeting the Andhra Pradesh government's capital development policies. These accounts frequently portray Amaravati as a financially dangerous, regionally biased, environmentally unstable and beneficial only to a particular section. అని ఈ మాదిరిగా రాసి పంపిస్తూ ఉన్నారు పోలీసులు. నిజంగా ఎక్కడా లేని విధంగా పోలీసులు అనేవాళ్ళు ఎలా తయారయ్యారని చెప్పడానికి నిదర్శనం ఇది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోలీస్ డ్యూటీ ఏం కనిపించదు. రాష్ట్రంలో ఏ కాలేజీ చూసినా ఈరోజు గంజాయి కనిపిస్తుంది. విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతూ ఉన్నారు, డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా. కానీ పోలీసులు కనపడరు దాన్ని కట్టడి చేస్తూ. ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ కల్తీ బాటిల్. అయినా ఏ పోలీసు బెల్ట్ షాప్ దగ్గరికి పోడు. పోలీసులు చేసేది ఏమిటి అంటే తప్పుడు కేసులు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా తప్పుడు కేసులు, ఆ కేసు చుట్టూ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం,
వీళ్ళని జైలుకు పంపించాలని తాపత్రయపడ్డాం. నిజంగా గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఈరోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. పోలీస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎప్పుడో మర్చిపోయిన పరిస్థితులు. మా హయాంలో దిశ అని తీసుకొచ్చి ఏ తల్లికైనా కూడా, ఏ పాపకైనా కూడా, ఏ అట్రాసిటీ జరిగినా కూడా ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు పోయేటోడు. వెంటనే ఫోన్ వచ్చేది, ఏమైందమ్మా అని. గ్రామ స్థాయిలోనే, గ్రామ సచివాలయంలోనే పోలీస్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, జరక్క మునిపే ఆపేవాళ్ళు. ఈరోజు ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఇంకా ముందుకు పోతే ప్రతిపక్ష పార్టీగా ఈ 2 ఏళ్లుగా మేము చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. మేమే కాదు, ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. అయ్యా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. మీ మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చావు. వీటి సంగతి ఏమిటయ్యా అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల తరపున మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీలలో ప్రస్తావిస్తూ ఒకసారి గమనిస్తే ఈ పెద్ద మనిషి పెట్రోలు డీజిల్ రేట్లు ఇప్పుడు హాట్ టాపిక్. ఇది పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామంటూ వీళ్ళు ఇచ్చిన హామీ ఈరోజు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో అవి చూపించమో ఒకసారి ఆ టేబుల్. ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. కేవలం ₹1 మాత్రమే మేము అదనంగా పెంచింది. అది కూడా కోవిడ్ లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలుతా ఉన్న సమయంలో, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాని పరిస్థితుల్లో రోడ్ల మరమ్మత్తు కోసం అని చెప్పి ₹1 మాత్రమే మేము పెంచాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అసలు చూడండి ఒకసారి, ఎన్ని కూడా ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగినాయనంటే దీనికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రయర్ టు 2015 పెట్రోల్ మీద, డీజిల్ మీద ఉన్న ట్యాక్సులు 31% వ్యాటు, 22.5% వ్యాటు 5th ఫిబ్రవరి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున 2015 31% వ్యాటు ప్లస్ ₹4 పర్ లీటర్. ఈయన మోదినాడు 22.5% వ్యాటు ప్లస్ ₹4 పర్ లీటర్ ఈయన మోదిందే. అది 2015 ఆ జీవో ఒకసారి చూపించమా ఒకసారి. ఇది 2015 చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీవో ఇష్యూ చేసి మోదడం మొదలెట్టిన జీవో ఇది. ఈ పక్క రైట్ సైడ్ చూడండి అమ్మా ఒకసారి. రైట్ సైడ్ చూస్తే మీరు in the said schedule in the table against item number 2 petrol in column number 4 rate of tax for the figure and percentage 31%, the figure and percentage 31% plus ₹4 per litre shall be substituted. In the said schedule, in table against item number 5, all kinds of diesel oils including C9 in column number 4, rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus ₹4 per litre shall be substituted. In ఇచ్చిన జీవో ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020
2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసింది, అంతకన్నా మేము ఏం పెంచలా. దీన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ నానా యాగి చేసి ఆ తమిళనాడు బార్డర్కు పోయినారు. ఆ బార్డర్ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని సెల్ఫీలు తీసి దాని గురించి ఎంతో బాధ్యత అన్నట్టుగా ఒక పోజు కొట్టి మేము అధికారంలోకి వస్తానే ఇవన్నీ కూడా తగ్గించేసేస్తాం, మేము రద్దు చేస్తామని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడి అవన్నీ ప్లే చేయగలుగుతారమ్మా? ఆ దొరన్న మాటలు ప్లే చేయవు సరే. డీజిల్ కూడా ధరల నియంత్రణ ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్ డీజిల్ కూడా ధరల నియంత్రణ చేస్తాం. పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు. బాగా వస్తే ధరలు మేము తగ్గిస్తాం. నేను ఎందుకు ముఖ కంఠంతో చెప్తున్నానంటే ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగిందని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉంటుంది, ఏం పట్టుకెళ్తారండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ చేతగాంతనం వల్లే నిత్యావసర సరుకుల ధర ఇంత పెరిగింది. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం అని నేను తర్వాత మళ్ళీ మేనిఫెస్టో తీసుకోండి. ఆ మేనిఫెస్టో ఒకసారి చూపించము. ఒకసారి మేనిఫెస్టోలో వీళ్ళు రాసిన మాటలు అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోలు డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది. పెట్రోలు ధరలు అధికారంలోకి వస్తేనే తగ్గిస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది మళ్ళీ ఆయన రాయడం. ఈ 2 ఏళ్ళు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ₹4 పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి, ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఆసరా అనే ప్రోగ్రాంను అమలు చేస్తూ రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6 సూపర్ 7లు మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి మనం చూపించినాను. మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లు మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.
ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది కనీసం ఇప్పుడన్నా నేను చంపలు వేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా? వాళ్ళు పెంచిన 4 రూపాయలు ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం 8 రూపాయలన్నా తగ్గించానా లేదా? లీటర్కు మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితుల్లో ప్రజలున్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంగారంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా? ఐఓసికి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసి, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్ళకు ఇవ్వకండి, అవి రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేటు తక్కువ, ఆ పెట్రోల్ డీజిల్ వాళ్ళకు అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసినాడు. ఆ లేఖ చూడు. చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసిందని. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేఖ మళ్ళీ ఎన్నికి రాసింది. ఏమని? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ముందు అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇది 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంట్ రాసిన లెటరు 24/4/2026, అంటే 24 ఏప్రిల్ 2026న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు, అంటే ఐఓసికి, బీపీసీఎల్కు, హెచ్పికి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడును తిడుతూ చివాట్లు పెడుతూ 20 ఏప్రిల్లో అంటే ఐఓసి వాళ్ళు, బీపీసీఎల్, హెచ్పి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి. ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతాను. వాళ్ళు వెంటనే లెటర్ రాసినారు. అంటే ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఒకవైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి
నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే 100 రూపాయల 101 రూపాయికే లీటర్కు డీజిల్ దొరుకుతుందని, వాళ్ళకు 101 రూపాయికే లీటర్ పోయమని చెప్పి రీటైల్ బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని హామీయే కాదు, సూపర్ 6 అయినా అంతే, సూపర్ 7 అయినా అంతే, ఇదే పరిస్థితి. ఒకసారి అది చూపించమో, ఒకసారి మేనిఫెస్టో ఆయన ఎన్నికలకు ముందు ఈనాడు పేపర్ కటింగ్ ఒకసారి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ రకంగా చూపించినాడు. ఆ సూపర్ 6 సూపర్ 7 హామీలు ఒకసారి చూపించు. ఒకసారి ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు 1500, 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిలే. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద, ఈయనన్న మాట, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తాను అని చెప్పిన మాట. ప్రతి మహిళకు నెలకు 1500, సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంటు. 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 18,000, 1500 ఇంటూ 12 నెలలు అంటే ఇంటూ 2 ఏళ్ళు అంటే 36,000. ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, సంవత్సరానికి 36,000 బాకీ, 2 ఏళ్ళు అయింది. ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్ కూడా ఒకసారి చూపించము. ఒకసారి సంతకాలు చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు, మళ్ళీ దానికి ఒక మళ్ళీ వీళ్ళ త్రికరణ శుద్ధిగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రమాణం. చదువు ఒకసారి, నీకు దగ్గరగా ఉందంతా చదువు ఒకసారి. ఆ ప్రమాణం ఏం ప్రమాణము? మైక్ పెట్టుకుని చదువు పట్టు, రాయి చెప్పట్టు, చెప్పు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎప్పటి నుంచి వచ్చింది చూడు, జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా అని రాసినారు. జూన్ 2024 నుంచి ప్రారంభం, సినిమా ప్రారంభం. అది ఇది చేసినారు. ఇంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు 72,000 రూపాయలు. ఒక్కరికి ఇంతవరకు రూపాయి ఇచ్చిందా. మళ్ళీ ఇంకోటి ఏంది, 50 ఏళ్ళకి పక్క కింద రాష్ట్ర చూడమా, 50 ఏళ్ళకే పెన్షన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 4,000 రూపాయలు నెల పెన్షన్ 50 ఏళ్ళకే. అది సినిమా ప్రారంభం జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా. ఇది ఇచ్చిన బాండు. ప్రతి మహిళకు, ప్రతి పెన్షన్దారికి, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రతి వ్యక్తికి నెలకు 4,000 రూపాయలు అంటే 48,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 96,000 2 ఏళ్ళకు బాకీ. ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. నిజంగా ఇంట్లో గ్రామాలలో ప్రతి ఇంట్లో తిట్టుకొని తిడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఎన్నో సందర్భాల్లో నేను చూపించిన ఆయన అన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ప్రే చేయగలుగుతారమ్మా? ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల.
మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాల, ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తూ ఉంటే మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాపు ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. ఇంతవరకైనా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూడవా సరే, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరుగుతా అన్నగా జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ మోడీ వాళ్ళు మన లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6 సూపర్ 7లో ఇంకా ముందుకు పోయినామనంటే చివరికి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తూ ఉన్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారంట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినాము, ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు, భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి అంతే. ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1, 2. అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసినారు. ఇచ్చే అరకొర కూడా. అమ్మఒడి అంతే, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలను తగ్గించేసినారు. 15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. ఇది అమ్మఒడి పరిస్థితి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో, ఆ టేబుల్ ఏమో పెన్షన్ల హయాము 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము పంపిణీ చేస్తూ ఉంటే ఇంటి వద్దకే పంపించి, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1,000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3,000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసినాం. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 66,34,372 మందికి పెన్షన్లు మా హయాంలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే
60,11,293 మందికి, అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తూ ఉన్నారు. ప్రతి నెల 25,000 కట్. కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ ఇప్పటికే 6,23,000 పెన్షన్ 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన కింద ఈ రెండేళ్ల పీరియడ్లో మామూలుగా ప్రతి క్వార్టర్కు ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్, జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పటిదాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికు 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్స్ 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంటు 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు ఇంటూ 700 2,800 కోట్లు, జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, రెండు కలిపితే 3,900 కోట్లు కలిపితే 9,728 కోట్లు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి, పట్టించుకునే నాతులు లేడు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్కు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలోనే 3,746 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి మామూలుగా 4,000 కోట్లు కావాలి, దాదాపుగా 330 కోట్లు ప్రతి నెల దీనికి అవసరం అవుతుంది. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కావాలి. అలాంటిది 2 ఏళ్లలోనే 3,746 కోట్లు బకాయి. మళ్ళీ ఈ సంవత్సరం మరో 4,000 కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా చేతులెత్తేస్తా ఉన్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఘనకార్యం ఏమిటి అని అంటే వాళ్ళ పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. అని లోన్ ఇప్పిస్తానని దానికి 8% వడ్డీ కూడా వాళ్ళకి కట్ చేస్తానంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా నువ్వు మాకు లోన్ ఇప్పించడం ఏంది స్వామి అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. పైగా దానికి 8% వడ్డీ మేము కట్టాలని చెప్పి మీరు అండం ఏంది స్వామి, మాకేం అర్థం కావడం లేదని నెట్వర్క్ హాస్పిటల్ లబోదిబో అని మొత్తుకుంటూ బోర్డు తిప్పేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏవీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. 10 కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ, 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం.
ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్తో ఇబ్బందులు పడతా ఉంటే, సిపిఎస్తో ఇబ్బంది పడతా ఉంటే, ఈరోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్లో 5వ డిఏ కూడా పెండింగ్. అధికారంలోకి వస్తానే అయ్యారన్నారు, ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలా. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మా హయాంలో చేసిన పిఆర్సీ చైర్మన్ కూడా తీసేసినారు, కొత్తోని కావాలని వేయడంలా. ఎందుకంటే కొత్త వాళ్ళని వేసినారు అని అంటే మళ్ళీ రిపోర్ట్ రికమెండేషన్స్ వచ్చిందంటే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి ఉద్యోగస్తులకు అసలు పిఆర్సీ వేయడంలా. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 5 పెండింగ్ ఇప్పటికే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పోలీసులకు మామూలుగా సరెండర్ లీవ్లు ఒకేసారి ఇస్తారు. సరెండర్ లీవ్ కనీసం ఇస్తే ఒకేసారి ఇస్తారు. ఒక సరెండర్ లీవ్ వస్తే కనీసం వాళ్ళకు 60,000 రూపాయలన్నా కనీసం చేతికి అందుతుంది. 60,000తో వాళ్ళు ఏదో కొబ్బు ఏదో చేసుకోవాల్సినట్టు ఏదైనా చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు సరెండర్ లీవ్ను కూడా స్ప్లిట్ చేస్తున్నాడు. సరెండర్ లీవ్ను కూడా వాయిదా పద్ధతులు పెడతాను. ఒకవైపున సరెండర్ లీవ్లలో వాయిదాలు పెడుతూనే మరోవైపున 5 సరెండర్ లీవ్స్ పెండింగ్, 15 నెలలు టీఏలు పెండింగ్ పోలీసులకు. మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఎన్నికలకు ముందు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్, వీటి అన్నింటి కింద ఉద్యోగస్తులకు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవడైనా అడిగితే వాళ్ళ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అని పాపం ఆ పిల్లోడు నోరు తెరిచి అడిగితే ఆ పిల్లోని మీద దొంగ కేసులు పెట్టి, ఉద్యోగస్తుల మీద దొంగ కేసులు పెట్టి అసలు ఆ పిల్లోని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినారు. దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎప్పుడో క్యాంపెయిన్ చేసినాడని చెప్పి. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? 3 కానండి, 4 కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు 3 కంటే నేను 30,000 ఇస్తానంటాడు. 4 కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక 3వ వాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా పూర్తిగా మూలన పడ్డ పరిస్థితులు. ఈరోజు పరిస్థితి ఏమిటి? స్కూళ్ళల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే
అసలు ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలి కొదిలేసిన పరిస్థితి. నాడు నేడుతో మేము స్కూళ్ళను బాగుపరుస్తే పూర్తిగా నాడు నేడును గాలి కొదిలేసిన పరిస్థితి ఈరోజు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లలను మేము చదివిస్తే ఈరోజు పిల్లలను ట్యాబులు కథ దేవుడు అరుగు కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్ళు, అంగన్వాడీల్లో ఈరోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈరోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతా ఉన్న పరిస్థితులు. ఆసుపత్రులను నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ను రిఫార్మ్స్లో మేము చేస్తే 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈరోజు పూర్తిగా అన్ని నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలోకి తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినటివన్నీ కూడా మిగిలినవి కూడా రకరకాల స్టేజుల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు, ఆ 17 మెడికల్ మిగిలిన 14 కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళల్లో నాడు నేడు కింద స్కూళ్ళను బాగుపరచడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే యువత, మహిళలకు ఇద్దరికీ ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే అన్ని తిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తూ ఉన్న అతి దిగజారుడు రాజకీయము, మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు. లాస్ట్లో ఇంకొకటి, ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు? బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు. గవర్నెన్స్ మీద ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా,
చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటిని అన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలకే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6, సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో. సార్ ప్రస్తుతం సార్ ఈ మధ్యకాలంలో ఇంధన పొదుపు పేరుతో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారండి. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఇంధన పొదుపులో భాగంగా ఆర్థిక మాధ్యమం ఇంధన పొదుపులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నారు. సో దీని గురించి అంటే పథకాలు కూడా ఇవ్వలేమంటున్నారు కదా. అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడు వింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి 2. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లటన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవిలో పూలు పెడతాం. సార్ మీ దగ్గరే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్? అంటే అడ్డుకోలేవా సార్? అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటనంటే, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం. అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకనే గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి.
చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాను. ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి కానీ కక్ష తీసుకోవడానికి కోసమో, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నాం, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి, రేపొద్దున మీరు ఇబ్బంది పడతారు. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? Sir, one last question, sir. Jagan sir, one last question. Sir, you have come up with the proposal Mavigan. Is it feasible to develop Mavigan while Chandrababu Naidu ji is claiming that we are working continuously on Amravati development and he is also going for the second phase of land pooling? Could you just repeat the question? Sir, is it feasible to develop the Mavigan which you have come up with the proposal? Well, CM Chandrababu Naidu ji is developing, he's telling that we are developing Amravati region as a capital. See, the whole gist of it is, what Chandrababu is conceiving is never a reality. You know that, I know that. I think anybody with reasonable common sense would agree to it. Whereas Mavigan is something which is already in existence. Day one itself, you have a certain level of city in place, with all the infrastructure already in place, be it in the form of a port in Machilipatnam, be it in the form of an international airport in Vijayawada, be it in the form of 4 national highways intersecting, be it in the form of 3 railway stations already in existence, be in terms of 9 medical colleges, private and government, both of them available, be it in various forms, be it educational institutions, be it in various forms, this is already in existence. So there is nothing required for you to spend except for improvising the connectivity, and at best over a period of maybe 5 years or maybe even 7 years or 8 years, just spend